నిన్న మొన్న గడిచిన కొద్ది రోజులుగా భారతీయ జనతా పార్టీ సంబంధించిన నాయకుడు ఈటెల రాజేందర్ కొత్త బిచ్చగాడు పొద్దురేడు అన్నట్టుగా ఇష్టం వచ్చినట్టుగా మా ప్రభుత్వం పైన మా పార్టీ పైన మాట్లాడుతున్నారు. ఆయన మాట్లాడుతున్నటువంటి తీరు చూసి తెలంగాణ జనం నవ్వుకుంటున్నారు. నిజానికి అసలు ఈ ఈటెల రాజేందర్ అంటే ఆయన ఎవరు? ఆయన ఊరు పేరు తెలియని నాడు ఆయనకు రాజకీయంగా ఊపిరి పోసినటువంటి పార్టీ టిఆర్ఎస్ పార్టీ. కనీసం 2004 ఎన్నికలకు ముందు వార్డు మెంబర్ సర్పంచ్ అయినటువంటి వ్యక్తిని ఒక ఆనాటి మంత్రి మీద అవకాశం ఇచ్చి నిలబెట్టి గెలిపించి ఎమ్మెల్యే చేసి ఆనాడు ఒక కన్న తండ్రి లాగా ఒక పెద్దన్న లాగా పూర్తి స్థాయిలో ఆయన ప్రోత్సహించినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. కానీ తిన్నింటి వాసాలు లెక్క పెట్టే విధంగా, అన్నం పెట్టినటువంటి చేతికి సున్నం పెట్టే విధంగా శత్రువులతో చేతులు కలిపి రహస్యంగా మంతనాలు చేసి నమ్మి చేరదీస్తే ప్రభుత్వాల మంత్రిని చేస్తే ఆర్థిక మంత్రిగా ఆరోగ్య మంత్రిగా అవినీతి చేసి శత్రు పార్టీలతో చేతులు కలిపి వెన్నుపోటు పొడిచినటువంటి శిఖండి రాజకీయాలు చేసినటువంటి వ్యక్తి ఈ ఈటెల రాజేందర్. మంత్రిని చేసి మంచి పని చేయాలంటే ఎస్సీల భూములు, బీసీల భూములు, దేవాలయ భూములు కబ్జాలు చేసి ఒక కబ్జా కోరుగా మిగిలిపోయినటువంటి చరిత్ర అయింది. అదే విధంగా ఇతర పార్టీల నాయకులతో రహస్యంగా మంతనాలు చేస్తూ రాత్రి పూట తెల్లారి పూట సెక్యూరిటీ లేకుండా వాళ్ళ ఇళ్లలో పోయి మీటింగ్లు పెట్టుకుంటూ నమ్మిన పార్టీకి, నమ్మిన సిద్ధాంతానికి, నమ్మి అవకాశం ఇచ్చి అందరం ఎక్కించినటువంటి నాయకత్వానికి ద్రోహం చేసి వెన్నుపోటు చర్యటువంటి వ్యక్తి ఈటెల రాజేందర్. అటువంటి ఈటెల రాజేందర్ తెలంగాణ రాజకీయాల్లో కానీ, అదేవిధంగా కరీంనగర్ జిల్లా, నేను కూడా కరీంనగర్ జిల్లానే, కరీంనగర్ జిల్లా రాజకీయాలు కానీ 2004 ముందు ఆయన అడ్రస్ లేదు. ఆయన గోడిలింగం, ఆయన ఏకలింగం. అటువంటి వ్యక్తిని పట్టుకొచ్చి ఎమ్మెల్యే చేసి మంత్రిని చేసి ఈ స్థాయిలో అవకాశాలు ఇస్తే నమ్మిన పార్టీకి వెన్నుపోటు వచ్చి శత్రువులతో చేతులు కలిపి ఇవాళ భారతదేశంలోనే ప్రజలను అరిసపెడుతున్నటువంటి స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఎన్నడూ కూడా ఇంత దుర్మార్గపు పరిపాలన చేయనటువంటి భారతీయ జనతా పార్టీలో వచ్చే ఆనాడు కమ్యూనిస్టు అని చెప్పుకున్నటువంటి వ్యక్తి ఇవాళ కమ్యూనిస్ట్ గా మారిపోయి ఇవాళ భారతీయ జనతా పార్టీలో ఆ నాయకుల వద్ద ఊడిగలు చేస్తూ బానిస బతుకుతూ ఇక భారతీయ జనతా పార్టీ బాగా ఊరుతున్నాడు తెలంగాణలో. ఆయన ఏం మాట్లాడతాడు? నేను కేసీఆర్ మీద పోటీ చేస్తే గజ్వేల్ అని ఆయనకు అర్థమైపోయిన విషయం. ఈ డైలాగ్ ఎందుకు ఎత్తుకున్నా అంటే నేను మీడియా మిత్రులను కూడా కోరుతా ఉన్నా, దయచేసి దీన్ని హైలైట్ చేయాలి. మీడియా మిత్రులను కూడా కోరుతా ఉన్నా. ఆయనకి ఎందుకంటే భయం పట్టుకున్న హుజురాబాద్ లో ఆయన ఓడిపోబోతున్నాడు. హుజురాబాద్ లో నెక్స్ట్ ఈటెల రాజేందర్ ఓడిపోబోతున్నాడు. ఇప్పటికే ఆయన ఓట్లు వేసిన జనం ఈయనకి ఎందుకు ఓట్లు వేసినామని చెప్పి బాధపడుతున్నారు. అధికార పార్టీని, టిఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవాల్సింది అనవసరంగా ఈయన గెలిపించుకున్నామని బాధపడుతున్నారు. రెట్టి పరిస్థితుల్లో నెక్స్ట్ టైం ఈటెల రాజేందర్ ఓడిపోతున్నాడు. కాబట్టి వాళ్ళ కొత్త రాగం అందుకున్నాడు. నేను గజ్వేల్లో పోటీ చేస్తా, నేను కేసీఆర్ మీద ఈయన కేసీఆర్ మీద పోటీ చేసే సిపాయ, ఈయనకంత సినిమా ఉందా? కేవలం హుజురాబాద్ లో ఓటమి భయంతోనే కొత్త రాగం అందుకున్నాడు, కొత్త పల్లవి ఎత్తుకున్నాడు ఈటెల రాజేందర్. ఇవాళ కేసీఆర్ గారి మీద మాట్లాడుతున్నారు. నేను ఒకటి మాట్లాడుతున్నా, ఈ భారతీయ జనతా పార్టీ ఇవాళ తెలంగాణకి ఏం చేసింది? పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. గతంలో హైదరాబాద్ కు వరదలు వస్తే ₹1 ఇయ్యేది మీ కేంద్రం బీజేపీ. అహ్మదాబాద్ లో వరదలు వస్తే వేల కోట్ల రూపాయలు ఇస్తారు. మరి వాళ్ళు తెలంగాణలో వరదలు వస్తే, వర్షాలు వస్తే, జనాలకు ఇబ్బందులు వస్తే ఇదే కేంద్ర ప్రభుత్వం ఎందుకు సహాయం చేయదు తెలంగాణకు? ఈ కేంద్ర ప్రభుత్వంలో మరి తెలంగాణ నుంచి భారతీయ జనతా పార్టీ నాయకులు ఉన్నటువంటి మీ ఎంపీలు, మీ కేంద్ర మంత్రి దీని మీద ఎందుకు మాట్లాడరు? ప్రజలు వర్షాలతోని, వరదలతోని ఇబ్బందుల్లో ఉంటే ప్రజల కోసం పనిచేస్తూ నిత్యం టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలం, నాయకులం, ప్రజాప్రతినిధులం, కార్యకర్తలం ప్రజాసేవలో మేముంటూ వర్షాలు వరదలతో ఇబ్బంది పడుతున్నటువంటి జనానికి భుజమానిచ్చి అండగా మేము నిలబడుతుంటే ఈ సందర్భంలో కూడా, ఈ వరదలు వర్షాల సందర్భంలో కూడా బురద రాజకీయం చేస్తున్న దగుల్బాజీ పార్టీ, బట్టెబాజీ పార్టీ బీజేపీ పార్టీ. ఇవాళ వాళ్ళు ఏం చేస్తున్నారు? అక్కడికి పోయి ఇక్కడికి పోయి వానికోనికి వీనికోనికి కండువా కప్పి ఈ టైంలో కూడా రాజకీయాలు చేస్తున్నారు. ఈ రాజకీయాలు చేయడానికి టైం ఉండదా? ప్రతి సందర్భంలో రాజకీయమేనా? రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఎటుపోతుంది, పరిస్థితి ఎట్లున్నది, వర్షాలు ఎట్లా పడతా ఉన్నాయి, జనాలు ఎంత ఇబ్బంది పడుతున్నారు, ఆ సోయి లేదు, జనాలకు ఏమైనా చేద్దామనే ఆలోచన లేదు. ఈ సందర్భంలో కూడా నిన్న మొన్న బురద రాజకీయం చేస్తున్నటువంటి నాయకులు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు. ఈయన చాలా ఎక్కువ ఉంచుకున్నాడు.
ఈటెల రాజేంద్ర అనేటటువంటి వ్యక్తి. ఈయనకి చాలా ఎక్కువ ఇచ్చుకున్నాడు. టిఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కేసీఆర్ సార్ పక్కన కూర్చునేది. ఇవాళ భారతీయ జనతా పార్టీలో చేరిన తర్వాత కింద కూర్చుంటున్నాడు. వేదికల మీద ఆయనకు అవకాశాలు లేవు. ఎవడు ఎక్కడ మాట్లాడిస్తలే, పట్టించుకునేటోడు లేడు, దేగేటోడు లేడు, కానేటోడు లేడు. కాబట్టి నిత్యం వార్తల్లో ఉండడానికి ఏదో రకంగా కేసీఆర్ గారి మీద మాట్లాడుతూ మీరు టీవీలు చూపిస్తారు, పేపర్లు రాస్తే ఇంత సోషల్ మీడియాలో వస్తుంది అనేటటువంటి ఆలోచనతో అనునిత్యం కేసీఆర్ గారి మీద మాట్లాడుతూ ఉన్నారు. అదొక చెల్లని రూపాయి. ఈటెల రాజేంద్ర అంటే రూపాయి, ఈ చెల్లని రూపాయి నేను చరిత్ర సృష్టిస్తా అని చెప్పి మాట్లాడుతుంటే తెలంగాణ జనం చూసి బ్రహ్మానందం సీన్లు గుర్తుకొస్తున్నాయి అందరికి. తెలుగు సినిమాల్లోని బ్రహ్మానందం సీన్లు ఉంటాయి కదా, మళ్ళీ సినిమా, అవి రకరకాల సినిమాలు మీకు తెలుసు. ఆ సినిమాల్లో బ్రహ్మానందం జోకులు ఎట్లనో ఇవాళ ఈటెల రాజేందర్ యొక్క వ్యాఖ్యలు గట్లున్నాయని చెప్పి తెలంగాణ జనం నవ్వుకుంటున్నారు. తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవంతో కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నారు. తెలంగాణ ప్రజలు రెండవ శ్రేణి పౌరులుగా తెలంగాణలో బతకడానికి వీల్లేదు, మేము మొదటి శ్రేణి పౌరులుగా బతకాలని చెప్పి కేసీఆర్ నాయకత్వంలో కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నారు. ఇది తెచ్చుకున్న తెలంగాణలో అద్భుతమైనటువంటి ప్రగతి, అద్భుతమైనటువంటి అభివృద్ధి, సంక్షేమం జరుగుతుంటే కళ్ళు మండి అటు కాంగ్రెస్ పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ కానీ తెలంగాణలో ఈ ప్రగతిని ఆపాలనేటటువంటి ఆలోచనతోని ఇలాంటి శిఖండిగాళ్లను, ఇలాంటి ఈటెల రాజేందర్ లాంటి శిఖండిగాళ్లను తయారు చేసి ఇవాళ తెలంగాణ సమాజం కంట్లో నలుసులాగా, తెలంగాణ సమాజం కంట్లో నలుసులాగా, తెలంగాణ సమాజం పంటి కింద రాయిలాగా ఇటువంటి కొంతమంది ద్రోహులు తయారు చేస్తున్నాయి ఈ రెండు జాతీయ పార్టీలు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ కానీ ఈ రెండు పార్టీలు కూడా ఇవాళ తెలంగాణ ద్రోహుల్ని తయారు చేసే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలుగా మారిపోయినాయి అవి రెండు కూడా. అటు రేవంత్ రెడ్డి వాడో ద్రోహి కాంగ్రెస్ పార్టీ, ఇటు వస్తే భారతీయ జనతా పార్టీలో ఎన్నడూ జై తెలంగాణ బండి సంజయ్ దానికి అధ్యక్షుడు, తెలంగాణ కోసం అంబర్పేటలో రాజీనామా చేయని ఆనాటి ఎమ్మెల్యే ఈనాటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కోడు, తెలంగాణ అంటే తెలియని వాడు గుండు నిజామాబాద్ ఎంపీ ఆయన కోడు, ఇక ఏం మాట్లాడుతారో ఏందో ఏం కథ తెలియని సంజయ్ ఆ పార్టీకి అధ్యక్షుడు. అదొక పక్కా తెలంగాణ వ్యతిరేకుల పార్టీగా, తెలంగాణ ద్రోహుల పార్టీగా తయారైపోయినటువంటి ఆ పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ రెండు పార్టీలు కూడా ఇవాళ ఏం జరుగుతా ఉంది, ఒకడు కాంగ్రెస్ లోకి వెళ్ళి బీజేపీలోకి పోతారట, ఆయన నాపినందుకు కాంగ్రెస్ వాళ్ళు పోయి వాళ్ళ ఇంటికాడ మాట్లాడతారట. ఆయన వచ్చి ఏం జరుగుతుంది రాష్ట్రంలో, వరదలు, వర్షాలు, జనాల ఇబ్బందులు, ఇది లేదు రెండు పార్టీలకు. ఎంతసేపటికి ఇళ్ళకెళ్ళి అల్లజేరుడు, అల్లకెళ్ళి ఇళ్ళజేరుడు, వీన్ రాజకీయం, వాన్ పదవి, ఈ పదవులు, ఈ రాజకీయాలు ఇవి తప్ప ప్రజల గోస లేదు. మొన్న విపరీతమైనటువంటి వర్షాలు, వరదలు వస్తే ఒక వారం క్రితం మేమంతా ఫీల్డ్ మీద ఉంటే బీజేపీ ఎమ్మెల్యేలు పోయి గోవాలో జల్సాలు చేశారు. మీరు ఫోటోలు చూసారు, సోషల్ మీడియాలో కూడా వచ్చింది. అటువంటి బాధ్యత లేని తెలంగాణ ప్రజలకు భరోసా ఇవ్వని భారతీయ జనతా పార్టీ నాయకుల వల్ల మైకులు దొరకగానే ఒక దంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నటువంటి తీరు వాళ్ళ తెలంగాణ సమాజం అసహించుకుంటున్నది. వీళ్ళని చూసి వీళ్ళంతా కూడా పేకాటలో జోకర్ లాంటి వాళ్ళు అని చెప్పి తెలంగాణ సమాజం కూడా భావిస్తా ఉంది. సందర్భం వచ్చినప్పుడు, సమయం వచ్చినప్పుడు వీళ్ళకి ఖచ్చితంగా బుద్ధి చెప్తుంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.